ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ 2026 స్టూడెంట్స్ రేపు సండే రోజు 9th 6 PM లోపు మీకు ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా, రేపు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేటువంటి తెలిసిపోతాయి. సో వాట్ ఇఫ్ నీకు సో అండ్ సో కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఆ కాలేజ్ లోపల వచ్చిన సీట్ నీకు నచ్చితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నచ్చకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఒకవేళ అసలు సీటే రాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో ఇది రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ డేట్ 9th రోజు. దాని తర్వాత నెక్స్ట్ 10th రోజు నుంచి మీరు సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ చేయాలి. 10 నుంచి 15 వరకు ఈ ప్రాసెస్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే. దెన్ మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. మనకి వాట్ ఇఫ్ యు గాట్ ద సీట్ అండ్ యూ లైక్ ఇట్, ఆ సీట్ వచ్చినటువంటి సీట్ అండ్ బ్రాంచ్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, నీకు నచ్చింది. వెరీ సింపుల్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సీట్, యూ హ్యావ్ టు పే. మీకున్నటువంటి వాటికి రిజర్వేషన్ బట్టి ఎంతో కొంత ట్యూషన్ ఫీజు అమౌంట్ అనేది ఆన్లైన్లో షో చేస్తుంది. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది రన్న. సో ఒక్కొక్కరికి కొంత బిల్ అనేటువంటిది మీకు షో అనేటువంటి చేస్తుంది. సో మీరు ఆన్లైన్లో ఎంత మనీ అయితే షో చేస్తుందో సో అంత మనీ పే చేయాల్సి ఉంటుంది రన్న. కాలేజ్ టు కాలేజ్ మారుతుంది, పర్సన్ టు పర్సన్ కూడా, స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా ఇది మారుతుంది. అది అతనికి ఉన్న రిజర్వేషన్ బట్టి, అదేవిధంగా కాలేజ్కి ఉన్నటువంటి ఎంత ట్యూషన్ ఫీజు, ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క ట్యూషన్ ఫీజు ఉంటుంది, దాన్ని బట్టి మనకి మారుతుంది. సో ఆ ఫీజుని నువ్వు పే చేయాలి. పే చేసిన తర్వాత పిల్లలు ఓకేనా, సో యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో పే చేసినామంటే అయిపోయినట్టే, ఆల్మోస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయినట్టే. సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ సీట్ యాక్సెప్ట్ చేసేసి పిల్లలు ఓకేనా. సో యూ హ్యావ్ టు పే వాట్ మనకి అప్లికేషన్ ఫీజ్ని మీరు పే, అప్లికేబుల్ ఏదైతే ఫీ ఉంటుందో దాన్ని మీరు పే చేయాలి, రైట్. దాని తర్వాత పిల్లలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే యూ హ్యావ్ టు వాట్ మనకి గో టు కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి రా పిల్లలకి, ఓకేనా. సో యూ హ్యావ్ టు గో టు వాట్ మనకి అలాటెడ్ కాలేజ్. సో దానికంటే ముందు ఇక్కడే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో పిల్లలు, దానికి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అనేటువంటిది వెబ్సైట్లో ఉంటుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఓకేనా. సో 2-3 పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఓకేనా, మినిమం ఒక 2-3 జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి రా పిల్లలు మనకి, ఓకే. సో ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన మీకు చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఉంటాయి. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ ఏమి ఇవ్వాలి ఓకేనా, అండ్ ఏ రోజు లోపు మీరు సీట్ అలాట్మెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి పిల్లలు దాని దగ్గర, ఓకేనా. సో అది తీసుకొని వెళ్ళాలి. సో మోస్ట్లీ పిల్లలు ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్స్ అనేటువంటివి అడుగుతారు అన్న. మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా రెడీ పెట్టుకోవాలి. సో వీటిని పిల్లలు మీరు 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ రెండు దగ్గర పెట్టుకొని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళాలి రా పిల్లలు, ఓకే. సో అఫీషియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పిల్లలు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పైన, సో వాళ్ళు మోస్ట్లీ టీసీ ఒరిజినల్ ఇవ్వాలని చెప్తారు. మిగిలిన మేబీ ఒరిజినల్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదని చెప్తారు మోస్ట్లీ. బట్ అన్ని కాలేజెస్ అలా కాదు. టీసీతో పాటు వాళ్ళు ఇంటర్మీడియట్ మేము అడుగుతారు, 10th మేము అడుగుతారు ఓకేనా, అన్ని అడుగుతారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ లోపల ఏంటంటే సో వాళ్ళకి మధ్యలో ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయిన అనుకుందాం సీట్ని, వాళ్ళకి బొక్క పడతాయి కదా, 30-40 లక్షల సీట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ సీట్ ఖాళీగా ఉంటుంది. సో అందుకని ఫీజు కట్టకుండా ఎవరైనా మనకి ఇబ్బంది పెడతారని వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, ఓకేనా. సో ఇది మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది పేరెంట్స్ తో కూర్చొని డిస్కస్ చేసుకుని ఓకేనా. సో పేరెంట్స్ తీసుకుని వెళ్తే సో అక్కడ డిసైడ్ అవ్వండి పిల్లలు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది, ఓకే. చూడండి నెక్స్ట్ ఎప్సెట్ ర్యాంక్ కార్డు, ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ వాటిని మనకి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసుకొని వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ జాయినింగ్ లేదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనకి పీడిఎఫ్ ఉంటుంది, అది కూడా తీసుకొని వెళ్ళాలి, వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, టీసీ ఒరిజినల్ ఓకేనా, స్టడీ సర్టిఫికేట్, దెన్ స్టడీ సర్టిఫికేట్ అంటే బోనోఫైడ్స్ 6 to వాటిని మనకి 12th వరకు అన్ని బోనోఫైడ్స్ తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా. నెక్స్ట్ పిల్లలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా 2-3 తీసుకొని వెళ్ళండి, 4-5 తీసుకునే ప్రాబ్లం ఏం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మ్యాండేటరీ పిల్లలు, ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తే మీకు ఏమి ఇస్తారో వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు మీకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు కాబట్టి ఓకేనా, మనకి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మ్యాండేటరీ. మినిమం 2.5 lakh లోపు ఉంటే తెలుసు కదా పిల్లలు మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది. అండ్ ఒకవేళ ఇది లేకపోతే పిల్లలు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ని తీసుకొని వెళ్ళండి రా పిల్లలు. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లోకల్ అని నిరూపించడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదంటే ఇంకేదైనా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకొని వెళ్ళండి. సో బోనఫైడ్ ఉంటే మేబీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అడగడు, సో బోనఫైడ్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతాడు. రెండు తీసుకుని వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు రా పిల్లలు. అన్ని 2 sets జిరాక్స్ అనేటువంటి మీ దగ్గర తీసి పెట్టుకొని ఉంచుకోండి, ఓకేనా. సో ఒరిజినల్స్ ఏదైనా ఇస్తే కాలేజ్కి ఇచ్చే ముందు ఆ జిరాక్స్లన్నీ, ఆ ఒరిజినల్ సంబంధించినటువంటి జిరాక్స్లు మీ దగ్గర ఉన్నాయా లేదా
చెక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మీకు చాలా సార్లు ఉపయోగపడతాయి కాబట్టి. మళ్ళీ పదే పదే ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వండి, నేను జిరాక్స్ తీసుకుంటాను కాలేజ్ దగ్గరికి వెళ్తే ప్రతిసారి వారు ఇవ్వకపోవచ్చు, రైట్. సో వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ ఉంటే తీసుకెళ్ళండి. ఇంకేదైనా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే పిల్లలకి పిహెచ్ అన్న, ఎన్సీసీ అన్న, స్పోర్ట్స్ అన్న, క్యాప్ అన్న ఉంటే అవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి, రైట్. సో సీట్ వస్తే ఇది చేయాల్సినటువంటి ప్రాసెస్. సో వాట్ ఇఫ్ నీకు సీట్ రాకపోయినట్టు, అంటే నీకు వచ్చినటువంటి సీట్ నచ్చకపోతే ఏం చేయాలి? వచ్చినటువంటి సీట్ నచ్చినా నచ్చకపోయినా, నీకు సీట్ అలాట్మెంట్ లోపల ఏదో కాలేజ్ లోపల సీట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా పిల్లలు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోండి, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు కాలేజ్ ఏదైతే ట్యూషన్ ఫీజు ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పే చేయాలి రా పిల్లలు, కాలేజ్ని యాక్సెప్ట్ చేసేసి, ఓకేనా. సో మీరు ఏం చేయాలి? ట్యూషన్ ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాలి రా పిల్లలు. మనకి ఎంత అయితే అఫీషియల్ పోర్టల్ లోపల షో చేస్తుందో అంత మీరు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60K షో చేస్తుంది అనుకుందాం, ఓకేనా. 60K పే చేయాలి. దెన్ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అఫీషియల్ గా జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. సో మీరు ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి మనీ పే చేయండి, ఓకేనా. అప్గ్రేడేషన్ పెట్టుకుంటే అయిపోతుంది, మీరు నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళిపోతారు అన్న. సో యూ విల్ గో టు వాట్ మనకి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోపల లేటెస్ట్ ఇంకో కాలేజ్లో సీట్ వచ్చింది, అది నీకు నచ్చింది అనుకుందాం. దాని ట్యూషన్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ 40K ఉంది అనుకుందాం. మీరు ఇంతకుముందు 60K కట్టారు కదా, అంటే దీనికి 40Kనే ఉంది అంటే ఇంకా 20,000 ఎక్స్ట్రా కట్టారు కదా, అది మీకు రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు వచ్చినటువంటి కాలేజ్ 60K ఫీజు ఉంది, అది నీకు నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చిన కాలేజ్ లోపల 80K ఉంది అనుకుందాం. ఫస్ట్ 60Kనే కట్టినా కదా, ఇంకో 20K ఎక్స్ట్రా నువ్వు కట్టాల్సినటువంటి ఓకేనా అవసరం ఉంటుంది రా పిల్లలు. మనకి ఇది ప్రాసెస్. సో నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తే అగైన్ సేమ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ వరకు వెయిట్ చేయాలి, దట్స్ ఇట్, ఓకేనా. సో వాట్ ఇఫ్ మీకు సీట్ రాకపోతే ఏం చేయాలి? వెరీ సింపుల్ పిల్లలు, సీట్ రాకపోతే నువ్వు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు సెకండ్ ఫేజ్ 2 లోపల పిల్లలు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మళ్ళీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, అక్కడ ఇంకో కాలేజీలో సీట్ అలాట్మెంట్ వస్తుంది, ఓకేనా. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. వస్తే ఏం చేయాలి? వచ్చింది నచ్చకపోతే ఏం చేయాలి? నచ్చకపోతే మళ్ళీ థర్డ్ ఫేజ్ లోకి వెళ్ళాలి. సో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. సో మీరు రిపీటెడ్ గా చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది పిల్లలు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో అడగండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.